నమస్కారం. వనితా టీవీ ప్రేక్షకులందరికీ 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అచ్చమైన కోనసీమ యాస, అధికార దర్పం లేని నిరాడంబరత్వం, నమ్మిన పార్టీకి విపరీతమైన విధేయత, పలకరింపులో ఆదరణీయత ఇవన్నీ కూడా నిమ్మకాయల చినరాజప్ప గారి లక్షణాలు. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా అలాగే హోమ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్న నిమ్మకాయల చినరాజప్ప గారు అలాగే వారి సతీమణి అనురాధ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి వార్షికోత్సవం సందర్భంగా వారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం సార్. మీరు హోం మంత్రిగా డిప్యూటీ సీఎంగా అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. మరి మీ హోమ్ మినిస్టర్గా అనురాధ గారిని పరిచయం చేస్తూ అలాగే వారి గురించి చెప్పండి. అనురాధ గారిని 81లో పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సంసారంలో బాగా కోఆపరేట్ చేస్తుంది. రాజకీయాల్లో భారీ కోఆపరేట్ చేయకపోతే రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫుల్ టైం పని చేయటం, నైట్ లేట్గా రావడం, మా టైమింగ్ లేకపోవడం ఇవన్నీ వలన ఇబ్బందులు ఉన్నాయి. కానీ మొదటి నుంచి కూడా నేను బయట రాజకీయాల్లో ఫుల్ టైం తిరగడానికి పూర్తి సహకారం ఇచ్చింది. అలాగే మా పిల్లలు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా అమ్మాయి పెళ్లి చేయడం జరిగింది. అబ్బాయి ఏమో ఇంజనీరింగ్ పూర్తి చేసి వ్యాపారంలో ఉన్నారు. సో అనురాధ గారు, మరి మీరు నిమ్మకాయల చినరాజప్ప గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? భర్తగా అయితే వెరీ గుడ్. ఇప్పటి వరకు నాకైతే ఏ ఇబ్బంది లేదు. ఓకే, అంతా హ్యాపీగా జరిగింది. నార్మల్గా నిమ్మకాయల చినరాజప్ప గారి వైఫ్గా అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం వైఫ్గా అలాగే హోంమంత్రి వైఫ్గా ఇది ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా, అసలు ఊహించలేదు. అసలు ఎప్పుడు కూడా నేను ఊహించలేదు. అందులో 30 years దాదాపు ఫీల్డ్లో అంటే పాలిటిక్స్లో ఉండి కూడా ఎటువంటి పదవిని ఆశించకుండా ప్రజలకు సేవ చేస్తూనే పార్టీకి సేవ చేస్తూనే వచ్చారు కదా. సో మీకు ఎప్పుడూ అనిపించలేదా ఎందుకు అనవసరంగా చేస్తున్నారు, ఇంకేదైనా ఫీల్డ్ చూసుకుంటే బాగుంది? ఫస్ట్లో అయితే అనిపించేది. ఫస్ట్లో అయితే నాకు ఇష్టం ఉండేది కాదు రాజకీయాల్లో తిరగడం అంటే. ఆ తర్వాత మీరు కూడా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. ఓకే, ఎలా కన్విన్స్ చేశారు సార్ మిమ్మల్ని మీరు కూడా ఎంకరేజ్ చేసే విధంగా? కన్విన్స్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే పొలిటికల్గా మా కుటుంబం ఉంది కాబట్టి అలా అలవాటు అయిపోయింది. అంటే మీ అమ్మ వాళ్ళ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే రాజకీయ వాతావరణంలో ఉండడం జరిగింది. ఇందాక సార్ చెప్పారంటే 81లో మేము మ్యారేజ్ అయింది, 82లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు అని చెప్పేసి. ఆ సంవత్సర కాలం అంటే పెళ్ళైన కొత్తలోనే సార్ పార్టీలో జాయిన్ అయిపోవడం, అప్పుడు మీతో స్పెండ్ చేయకపోవడం మీకేం కోపం తెప్పించలేదా? ఎలా అనిపించేది? కదా చెప్తున్నాను, ఫస్ట్ అయితే వద్దనే చెప్పాను. పొలిటికల్గా అయితే వద్దని చెప్పాను. తర్వాత అలా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి ఆ లోటు కనిపించేది కాదు. చాలా మంది ఉండేవారు, మా మామగారులు అందరూ ఉమ్మడిగానే ఉండేవారు. మీ మామగారులు కూడా మామగారులు ఉమ్మడిగా ఉన్నప్పుడే నా మ్యారేజ్ అయింది. అందుకని ఆ లోటు అసలు కనిపించలే. ఏ వయసులో పెళ్ళయిందండి మీకు? నాకు 20 years. 20 yearsకి అయింది. ఓకే, సో అంతకు ముందు 2 years ఎంగేజ్మెంట్ అయింది ముందు. అసలు అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే ఇంట్లో వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ అయితే కానీ చేయకూడదని చెప్పి వాళ్ళ పెద్దనాన్నగారు అమ్మాయికి ఎంగేజ్మెంట్ చేసి తర్వాత ఆమెకు చేసాక చేస్తారు. ఓకే, సో మీది ఉమ్మడి కుటుంబంలో మీరు పెద్ద అబ్బాయి కదా. సో ఎలా ఉండేది అంతా కూడా, మీరు ఒక పెద్ద కోడలు హోదాగా అదంతా ఎలా అనిపించేది మీకు? అంటే ఫస్ట్లో అయితే నలుగురు మామగారులు ఉమ్మడి కాబట్టి నేను పెద్ద అని అనిపించేది కాదు నాకు. ఓకే, అందరిలో ఒక అమ్మాయిలాగా అనిపించేది. తర్వాత విడిపోయిన తర్వాత పెద్ద కోళ్ళ హోదా వచ్చి ఆ బాధ్యత అంతా వచ్చి. ఇప్పుడు అంటే సార్ ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయకపోవడం వల్ల మీకు కుటుంబ బాధ్యత కూడా ఉంటూ మళ్ళీ ఉమ్మడి కుటుంబ బాధ్యత, ఇటు పిల్లల్ని చూసుకోవడం, ఇంటిని చూసుకోవడం, అదంతా ఎలా ఉండేది? బాగుండేది, హ్యాపీగానే ఉండేది. ఎప్పుడు ఏమీ లోటు అనిపించలేదు. మీరు కూడా కొన్ని రోజులు ఎంపీపీగా చేశారు కదా, ఆల్మోస్ట్ 5 years చేశారు. అసలు రాజకీయం అంటేనే ఇష్టం లేని వారు రాజకీయాల్లోకి రావడం, దట్టు 5 years డ్యూరేషన్ కంప్లీట్గా ఫినిష్ చేయడం, మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది అంటారు? ఎందుకంటే దేనికైనా నేను కమిట్ అయ్యానంటే అది పూర్తి చేస్తాను, సక్సెస్గానే అవ్వాలని అనుకుంటాను. అలాగే చేశారు. అధికారులు అయితే, కార్యకర్తలు అయితే, నాయకులు అయితే అందరూ కూడా ఎంకరేజ్ చేశారు. అంటే మీకు తెలిసి తీసుకున్న నిర్ణయం ఏమైనా లేకపోతే సార్ ప్రోత్సాహంతో ఏమైనా వచ్చారా? లేదు, తెలిసి తీసుకున్న నిర్ణయం అసలు కాదు. మండలంలో అందరూ కూడా మా కుటుంబంలో నుంచి ఒక మహిళ వస్తే బాగుంటుందని చెప్పి, ఎందుకంటే అప్పుడు లేడీ కోట అది. ఓకే, వస్తే బాగుంటుందని చెప్పి నా పేరు ఇచ్చేస్తారు. ఓకే సార్, అనురాధ గారికి అసలు రాజకీయాలు అంటేనే ఇష్టం లేదు, మిమ్మల్నే వద్దన్నారు కదా, మరి మీరు
ఆవిడని ఎలా ఎంపీపీకి ఎలక్ట్ అయ్యేలా చేశారు? మొదటి నుంచి రాజకీయ ఫ్యామిలీ కనుక కార్యకర్తలు అందరూ వచ్చి ఎవరిని పెట్టమని చెప్పారు. నేను కూడా నా మీద పెట్టుకోలేదు, మా ఫాదర్ మీద పెట్టాను. అంటే పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడి ఆయన విల్లింగ్ అయితే నాకు అభ్యంతరం లేదని చెప్పాను. ఆయన కూడా కన్విన్స్ చేశారు. ఆయన కన్విన్స్ చేసిన తర్వాత నేను కాదన్నా. అనురాధ గారు, అసలు మామూలుగా ఈ మధ్య కాలంలో ఒక కార్పొరేటర్గా పనిచేస్తేనే చాలా సంపాదించుకుంటారు. కానీ సార్ రాజకీయాల్లో దాదాపు 30 years ఉంటూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు అని విన్నాము. సో ఇది నిజమే అంటారా? 100% నిజమండి. భగవంతుడు మాకు సరిపడేది ఇచ్చాడు, అలా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రజలకు సేవ చేయాలని వచ్చారు కాబట్టి అందులోనే ఉండాలని. మీరేమంటారు సార్ ఈ విషయంలో? అంటే ఒక పాలసీ కట్టుబడి ఉన్న మొదటి నుంచి కూడా మాకు ఆస్తి ఒరిజినల్గా ఆస్తి వ్యవసాయం ఉంది. ఆ రోజులు అయితే వ్యవసాయంతో వచ్చి ఖర్చు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఖర్చు తగ్గి కాదు, ఇప్పుడు ఖర్చు వెళ్ళిపోయింది బాగా. అవును, దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేయడం కొంచెం కష్టమైంది. అయినా ఓ పాలసీలో ఉన్నాను, ఎందుకంటే మనకి ఈ పొజిషన్ వచ్చింది. ముఖ్యంగా ఈ హోంమంత్రి వచ్చింది, చంద్రబాబు నాయుడు నన్నదో నమ్మకం పెట్టాడు. నేను తప్పులు చేస్తే 10 మంది తప్పులు చేస్తే మొత్తం బ్యాడ్ అవుతాం, అలాంటి తప్పులు చేయకూడదు. మొదటి ఉన్నాం కనుక ఈ రోజు కూడా అదే కమిట్మెంట్లో పనిచేస్తున్నాను. ఏదో ఒక పాలసీలో వెళ్తున్నాను. డబ్బుల విషయానికైతే నాకు ఇబ్బంది లేదు, అందుకే నాకు వ్యవసాయం ఉంది కనుక ఇబ్బంది లేదు. ఓకే, అంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఒకటే కాదు, విలువలు కూడా ముఖ్యమన్న పాలసీని నమ్ముతారు ఇద్దరు కూడా. అలాగే అంటే పదవిని కూడా ఎప్పుడూ ఆశించకుండా మీరు పార్టీకి సేవ కోసమే అన్నట్టుగా పనిచేస్తూ వచ్చారు. అంటే నాకు మనం కష్టపడి పని చేస్తే పదవి ఆడేస్తానని నమ్మకం నాకు ఉంది. నేను కష్టపడి పని చేస్తూ నేను మండల ప్రెసిడెంట్ చేశాను. ఎన్టీ రామారావు గారు నాకు కార్పొరేషన్ ఇచ్చారు, మెడికల్ అండ్ హెల్త్ కార్పొరేషన్ ఇచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మెడికల్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇచ్చారు. మరి జిఎంసీ బాగా స్పీకర్ గారు బాగా కొలుదుగోళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు కనుక ఆయన నాకు నేషనల్ లెవెల్లో కెనరా బ్యాంక్ డైరెక్టర్ ఇచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చాడు. నాకు పదవులు ఇబ్బంది లేదు, పదవులు అయితే వచ్చేది. నేను ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నేను ఎమ్మెల్యే సీట్ అడగలేదు, అడగకుండా కేకేసి ఇచ్చాడు. మళ్ళీ అలాగే హోంమంత్రి ఇచ్చాడు, ఇప్పుడు నేను అడగలేదు. మళ్ళీ పైలట్ పేరు కూడా నేను అడగలేదు, మళ్ళీ పైలట్ పేరు ఇచ్చాడు. ఆశించలేదు కదా. అవును. మరి నిమ్మకాయల చినరాజప్ప గారి హోమ్ మినిస్టర్ అనురాధ గారు ఇంకొన్ని విషయాలు మనకు తెలియచేయడానికి ఇంకా క్యాజువల్ గా మాట్లాడుకుందాం సార్ మీ ఫ్యామిలీ గురించి. అలా మేడం వంటలు బాగా చేస్తారా? ఏ వంటకం బాగా చేస్తారు? అన్ని రకాల మొత్తం. అంటే నేను భోజనం ఇక్కడే తినాలా ఇంట్లో తినాలన్నా ఎక్కువ అనిపిస్తుంది. అందుచేత ఎంత నైట్ సరే ఇంటికి వచ్చి భోజనం. ఓకే, అంటే మధ్యాహ్నం భోజనం బయటకు వెళ్ళిపోతాం. సాధారణంగా ఉండదు. సో మీ కంప్లైంట్స్ లేవా సార్ మీద భోజనం విషయంలో ఏమైనా? సాధారణంగా ఉండదు. ఓకే, ఏ వంటకం మీరు చేసే వంటకాల్లో బాగా ఇష్టంగా తింటారు సార్? అన్ని తింటారు. ఫిష్ అంటే ఇష్టం, నాన్ వెజ్ లో. ఓకే, కాయగూరలో కూడా ఇంచుమించుగా అన్ని తింటారు. బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేస్తారా లేకపోతే? బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇంట్లోనే చేస్తారు. చేసిన తర్వాత బయటకు వెళ్తారు. అడుగు పెట్టేది మీరు పెట్టనిచ్చేది అంతేనా? వెళ్ళేటప్పుడు కూడా ప్యాక్ చేసి ఇచ్చేస్తాను. ఓకే, ఎప్పుడన్నా హడావిడి ఉన్నప్పుడు కూడా. ఎప్పుడన్నా అంటే అసలు మీకు తీరిక దొరకడం కష్టమే అనుకోవచ్చు. ఒకవేళ దొరికితే ఎక్కడికి వెళ్ళడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు మీరిద్దరు కూడా? అంటే ఏదో టూరిస్ట్ అంటే టూరిజం ప్లేస్ అంటే నాకు ఇష్టం. అదే ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళాలని పెంట ఉంటుంది. అలాగే టెంపుల్స్, మంచి ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ కూడా ఒక రోజు 2 రోజులు వెళ్ళాలని టెంపుల్స్కి వెళ్తాం. టూరిస్ట్ టెంపుల్స్కే తీసుకెళ్తారు. శ్రీశైలం, తిరుపతి. అంటే అక్కడ కూడా అంటే ఫ్యామిలీకి స్పెండ్ చేసే టైం దొరుకుతుందా లేకపోతే మళ్ళీ అఫీషియల్ మీటింగ్స్ అంటే 2 రోజులు ఒక రోజు వరకు నాకు ఇబ్బంది లేదు. ఒక రోజు 2 రోజులు ఎక్కడైనా తప్పుకున్నా ఇబ్బంది లేదు. ఎక్కువ రోజులు తప్పుకున్నా అవకాశం లేదు. కీలకమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంత కష్టంగా ఉంటుందేమో. ఇంకా జనరల్ గా మాట్లాడుకుంటే మీరు హోంమంత్రిగా ఉండడానికంటే ముందు కూడా వేరే సినిమాలకు వెళ్ళడం అలా చేసేవాళ్ళ? ఇద్దరు కలిసి వెళ్ళటం అన్నది చాలా సంవత్సరాలు అయిపోయింది. పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా వెళ్తే పిల్లలతో, మా అమ్మాయితో వెళ్తాను. హైదరాబాద్ వచ్చినప్పుడే అది కూడా. ఓకే, ఏం పేరండి అమ్మాయి పేరు? శివకళ్యాణి. శివకళ్యాణి. బాబు పేరు? రంగనాగ్. సో అబ్బాయి బిజినెస్ చేస్తున్నారని చెప్పారు కదా సార్, అంటే రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అని ఏమైనా ఆలోచిస్తున్నారా? మీ వారసత్వం అంటే వారసత్వం కదా, కానీ రాజకీయాల్లో నాకు అతను బయట చేసేవాడు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్లో నేను ఫుల్ టైం స్పెండ్ చేయలేదు కనుక అక్కడ ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళి కూర్చొని అక్కడ చిన్న చిన్న పనులన్నీ కూడా చూస్తూ ఉంటాను. ఎక్కడండి? పెద్దాపురం కాన్స్టిట్యున్సీ. ఓకే, అంటే రాబోయే కాలంలో రావచ్చు ఎక్స్పెక్టేషన్స్ అయితే అప్పుడు మొరాలిటీస్, తర్వాత అక్కడ ప్రజలు ఒప్పుకోవటం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు రాజకీయాలు అంటే అక్కడ వచ్చే అతను బిహేవియర్, రాజకీయాలు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఇతను మంచోడు అనే నమ్మకం కలిగితేనే రాజకీయాల్లో రాగలిగి. కానీ ప్రజలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసి
ఇతర కార్యక్రమాలు అయితే రాజకీయాల్లో పైకి రాలేదు. ఇప్పుడు రాజకీయంగా టైం పడుతుంది కనుక వ్యాపారం చేసుకుని ముందు అది అధికంగా సెటిల్ అవ్వాలి. అంటే ఒకవైపు తను ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత అప్పుడు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని సజెషన్ ఇచ్చారంట. ఎప్పుడైనా మేడం మీకు ఈ పొలిటిక్స్లో పొలిటికల్ పరంగా ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? నాకు కొంచెం చెప్తా ఉంటుంది అన్నీ చెప్పను. మాట్లాడే నేను స్పీడ్గా మాట్లాడటం, ఒకసారి కోపడద్దని స్పీడ్గా మాట్లాడద్దని, ఎప్పుడైనా ఒకసారి కోపడద్దని, ఆ కోపం కూడా వద్దని, తర్వాత ఏమో స్పీడ్గా మాట్లాడతాను. స్పీచ్ కానీ నేను కొంచెం చూసి స్పీడ్గా మాట్లాడద్దు, మెల్లిగా మాట్లాడదు. వింటారా మరి సార్ మీరు చెప్తే ఏదైనా? కొంచెం వింటారు, మళ్ళీ చెప్తే మళ్ళీ వింటారు, మళ్ళీ మధ్యలో మామూలే. అంటే మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఉండి ఎప్పుడు బిజీగానే ఉన్నారు కదా, ఎప్పుడైనా మేడంకి ఏదైనా చెప్పాలి అనిపించిందా మీకు? అంటే ఫ్రీ టైం దొరికినప్పుడు మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ ఎట్టిపరిధిలోని జిల్లాలో ఉంటే 9 o'clock ఇంటికి వచ్చేస్తాను. నైట్ వచ్చేస్తాను. నైట్ మళ్ళీ మార్నింగ్ 9 వరకు ఇక్కడ ఉంటాను. 9 బయటకు. ఆ 9 to 9లో ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తారు? బాగా ఫ్రీగా ఉంటాం, మాట్లాడుకుంటాం. అమ్మాయికి పెళ్ళైందని చెప్పారు కదండి, శివ కళ్యాణికి. పిల్లలు ఉన్నారా తనకి? మనవాడు. సో అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారు మేడం మరి? చెయ్యాలని ఇప్పుడు ఎందుకంటే మా ఫాదర్ పోయారని 1 year గ్యాప్ వచ్చింది. ఈ పుష్కరాలను మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఈ ఫిబ్రవరి తర్వాత మూతలు నేను ఫిబ్రవరి తర్వాత. అంటే ఇలా రాజకీయ నేపథ్యంలో ఉన్న అమ్మాయిని ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు కట్నం సంబంధం లేదు, అమ్మాయి బాగుండాలి, మాతో కలిసి ఉండే అమ్మాయి కావాలి. అనురాధ గారికి రిప్లికా లాగా ఉండాలా? అబ్బాయి కూడా ఇలాగ ఫాస్ట్ గా మాట్లాడతాడా? చాలా స్లో. సార్ లక్షణాలు ఎవరికి ఉన్నాయి అనిపిస్తుంది మీకు? అమ్మాయికి ఉన్నాయా? అమ్మాయికి ఉన్నాయి. అవునా? అమ్మాయి బాగా ఫాస్ట్ గా మాట్లాడడం, ఫాస్ట్ గా చేయడం అవన్నీ చేస్తాను. మేడం సార్ రాజకీయంగా మీటింగ్స్ కానీ వెళ్తూ ఉంటారు, విదేశీ పర్యటన చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు వెళ్ళిన జరిగిందా ఎప్పుడైనా సార్? ఓకే. ఏ కంట్రీస్ విజిట్ చేశారు మీరు? బాలికి తీసుకెళ్లారు. ఓకే. ఎలా అనిపించింది అప్పుడు బాలికి తీసుకెళ్ళినప్పుడు? చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని రోజులు ఉన్నారు అప్పుడు? 4 days 5 days. ఓకే. అది కూడా మొత్తం ఎమ్మెల్సీలతో వెళ్ళాం. సో మీకు కూడా కొంచెం రాజకీయంలో ప్రవేశం ఉంది, అనుభవం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళందరితో ఈజీగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారేమో కదా? ఓకే. ఫ్యామిలీతో వెళ్ళారు, అందరూ ఫ్యామిలీతో వచ్చాం, అందరూ. సో మార్నింగ్ మీటింగ్స్ ఉన్నా కూడా ఈవినింగ్ అంతా కొంచెం ఫ్రీ టైం అట్లా స్పెండ్ చేశారా అక్కడంతా? తిరగడం కాబట్టి మేము తిరిగేవాళ్ళం. ఓకే. వీళ్ళు మీటింగ్స్ లో ఉంటే మీరు తిరిగేవాళ్ళు. ఓకే సార్. ఇంకా మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కొత్త రాష్ట్రం, దానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నట్టుగా అన్ని చర్చలు జరుగుతున్నాయి కదా, దాంట్లో మీ భాగస్వామ్యం, మీ పాత్ర ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అంటారు? పార్టీ పరంగా మా పనిచేసే వ్యక్తిని మొదటి నుంచి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు రావాలి, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్ర కూడా ఉంటూ అనేక సజెషన్లు తీసుకుని అనేక వర్గాలను కలుపుకుంటూ ముందుకెళ్ళారు. గవర్నమెంట్ వచ్చింది, ప్రజలందరూ కూడా రాష్ట్రం విడిపోయింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఓట్లేసి నెగ్గించారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఓ పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేయాలని దృష్టిలో పనిచేయడం జరుగుతుంది. ముందు రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర రాజధాని కోసం 33,000 ఎకరాలు కూడా పూలప్ చేసి ఇప్పుడు 22వ తారీఖు శంకుస్థాపన చేస్తున్నారు. 2018 నాటికి పూర్తి చేయాలని చెప్పి రాజధాని నిర్మించాలని. 2018 నాటికి ఫస్ట్ ఫేజ్ ఏదైతే సెక్రటేరియట్ ఉందో, అలాగే అసెంబ్లీ ఉంది, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్, హైకోర్టు, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నాం. అది 18 నాటికి పూర్తి చేయాలని. ఇందాక మీరు అన్నారంటే సంక్షేమ పథకాలు చాలా, సంక్షేమ కార్యక్రమాలు చాలా రూపొందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని. దాంట్లో మహిళల పట్ల కూడా వాళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు, బాగా ఆలోచిస్తున్నారు. మహిళల గురించి ప్రత్యేకమైన పథకాలు రూపొందించారు కదా. సో దీంట్లో అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటారు? అంటే మహిళలు ఆర్థిక మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అనే ఉద్దేశం ఆయన ఉద్దేశం. అలాగే ఎడ్యుకేషన్ పరంగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లలందరూ కూడా చదివించాలి, ఉద్యోగ అవకాశాలు చేయాలి అన్నదే రెండు. మహిళలు ఆర్థికంగా నిలబడాలంటే ఆయనే ముఖ్యంగా డ్వాక్రా గ్రూపులు అవి పెట్టి అన్నీ చేశాడు. దానికే రుణాల మాఫీ కూడా కార్యక్రమం తీసుకుని ఫైనాన్స్గా కొంచెం ఇబ్బంది ఉన్నా 30,000 ఒక గ్రూప్కి వేసి మళ్ళీ 30,000ని 1 లక్ష నుంచి 3 లక్షల దాకా లోన్ ఇవ్వాలని అన్ని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా వర్కౌట్ అవుతున్నాయి. ఇప్పుడు అదే కాకుండా ఇవాళ ప్యాడీ కొనుగోలు సెంటర్స్లో డ్వాక్రా మహిళలు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, ఆదాయం వస్తుందని ఉద్దేశంతో కమిషన్ వచ్చింది. ఈ మహిళా కార్పొరేషన్కి వెళ్తున్నాయి. అన్నీ కూడా ఇసుకలో వచ్చిందానికి మహిళా కార్పొరేషన్కి వెళ్తుంది. అలాగే జెనెటిక్ షాప్స్, ఇప్పుడు జెనెటిక్ షాప్స్ కూడా మెడికల్ షాప్స్ అవి కూడా ఇవ్వాలని చెప్పి అది కూడా అన్ని మహిళలకి వస్తున్నారు. అంటే గవర్నమెంట్ యాక్టివిటీస్ అని కొన్ని మహిళలు ప్రోత్సహించాలతో వారికి అవకాశాలు కలగజేస్తారు.
ఆంధ్రప్రదేశ్ పరంగా ఆలోచిస్తే రాజకీయాల్లో ఇప్పుడు వీళ్ళ భాగస్వామ్యం ఎంతుంది అంటారు మహిళలది ఇక్కడ? దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే పోల్చుకుంటే తెలియదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ మహిళలకి ప్రాధాన్యత వచ్చింది. కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగ అవకాశాలకు వెళ్ళారు. ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఉద్యోగాలకి ఎక్కువ మంది మహిళలు బయటకు వచ్చి ఇలా అనేక రంగాల్లో మహిళలు పనిచేస్తున్నారు. అదే కాకుండా గ్రామీణ ప్రాంతంలో మహిళకి ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకుని ఫస్ట్ ఆయన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ డ్వాక్రా రుణాల మాఫీకి శ్రీకారం చుట్టాడు. అది ఓ పక్కన చేస్తుంటే రెండో పక్క వచ్చేటప్పటికి ఇసుక వారికి అప్పచెప్పాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రెండోదేమో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇచ్చాం. 3 ఇప్పుడు జెనెటిక్ మెడికల్ షాపులు ఇస్తున్నాం. అలాగే 4 వీళ్ళందరికీ కూడా 30,000 ఇప్పుడు చేసాం. కనవాత కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ 30,000లోని 30 ఏళ్ళు పెట్టుబడిగా 1 లక్ష నుంచి 3 లక్షలు కూడా లోన్ ఇవ్వాలని చెప్పి లోన్ ఇచ్చి వీళ్ళకి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ట్రైలరింగ్లో కానీ ఇతర విషయాల్లో కూడా ట్రైనింగ్ ఇచ్చి వారికి వారి మీద నిలబెట్టడానికి ఎసెట్స్ ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. మహిళల రక్షణ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అంటారు? అంటే ఈ ఒక 10 సంవత్సరాలుగా కొంచెం ప్రభుత్వం అశ్రద్ధ చేయడం వల్ల కొంచెం విచ్చలవిడి అయింది కొద్దిగాని. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ చేయడం కొంచెం టైం పెట్టినా కంప్లీట్ అన్ని కూడా దారిలోకి వచ్చే పరిస్థితి ఉన్నాయి. అలాగే మేము ఈ మహిళల పట్ల ఎక్కువ మెయిన్ అంత టెక్నాలజీని ఉపయోగిస్తాం. స్పీడ్గా కేసుల ఇన్వెస్టిగేషన్లో స్పీడ్గా చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే రిషితేశ్వరికి సంబంధించి అప్పుడు కొంచెం గందరగోళం జరిగింది. ఈ ర్యాగింగ్ని అంటే ముందు రాబోయే సంవత్సరాల్లో రాబోయే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో రాబోయే తరాల్లో ఉండకుండా ఉండాలి అంటే ఎటువంటి ఇప్పుడు ఆల్రెడీ స్టెప్స్ తీసుకున్నాం. ఇలా యూనివర్సిటీలు అన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు పోలీసుతో ఇంటరాక్షన్ జరగాలి. ఏ పై ఆఫీసర్ తోటి యూనివర్సిటీలు అయితే ఎస్పీ లెవెల్లోని, కాలేజీ అయితే డిఎస్పీ లెవెల్లో పెట్టమని చెప్పాము. ఇప్పుడు అన్ని కాలేజెస్ కూడా చెక్ చేసి సమావేశాలు పెట్టడం జరిగింది. ఏ సమస్య వచ్చినా మీరు సమస్యలు ఇమీడియట్గా అధికారులు పోలీసు అధికారులు తెలియజేయాలి. ఎక్కడ ప్రాబ్లం వస్తే సెటిల్ చేయడం కోసం అనే కార్యక్రమం తీసుకున్నాం. అలాగే ఎవరైనా కూడా ర్యాగింగ్ పాల్గొంటే ఆ టీసీ ఇచ్చి పంపించే వరకు టీసీ ఇవ్వడం కాదు, బ్రెడ్ మార్క్ పెట్టి మళ్ళీ ఎక్కడ కూడా చదవకూడదు అన్నది అంత నిర్ణయం గట్టిగా తీసుకోవడం జరిగింది. అలాగే సెక్షన్స్ కూడా పోలీస్ సెక్షన్స్ కూడా కొంచెం బగడబందిగా వేయడమే కాకుండా తెలుసుండి ప్రిన్సిపల్ తెలుసుండి యాక్షన్ తీసుకోకపోతే ప్రిన్సిపల్ మీద కూడా చర్య తీసుకోవడానికి అంత కఠినంగా ఈ చట్టం చేయటం. హోంమంత్రిగా పోలీసులందరూ కూడా అంటే ఫ్రెండ్లీ పోలీస్ లాగా ఉండేట్టుగా ప్రజలతో దానికోసం ప్రత్యేకించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైనా పోలీసులకు వస్తే పోలీసు వాతావరణం కాకుండా పోలీసు దగ్గర ఒకరిని పెట్టి అక్కడ వాళ్ళందరితో ఫ్రీగా మాట్లాడి వాళ్ళు ఏంటి సమస్య ఏంటి కౌన్సిలింగ్ ద్వారా మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకుని అప్పుడు కేసు కట్టాలి. తీసుకుని ముందు కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ కేసు అవసరమా లేదా అని మెంటల్గా ప్రిపేర్ చేసి అప్పుడు అవసరం అయితే కేసు రికార్డ్ చేస్తారు, అవసరం అయితే మానేస్తారు. అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా వేళ ఎక్కువగా వీడియోలని అది భార్య భర్తలు గొడవలని చాలా ఎక్కువైపోయినాయి. అది కూడా జిల్లా లెవెల్లో ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టి వాళ్ళందరూ అక్కడ పిలిపించి కౌన్సిలింగ్ ద్వారా కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి ఫ్యామిలీ ఏమైనా సెట్ అవుతుంది సెట్ అయ్యడానికి పోలీసులు కూడా పూర్తి ప్రయత్నం చేస్తారు. ఓకే, మహిళా పోలీస్ స్టేషన్లు అలాగే మహిళా పోలీస్ స్టేషన్ అంటే తక్కువ ఉన్నది. రిక్రూట్మెంట్ మొదటి నుంచి అశ్రద్ధ అయింది. దాని కూడా ఇప్పుడు మహిళల సంఖ్య పెంచాలి ఇవన్నీ కూడా ఉన్నది. వచ్చే రిక్రూట్మెంట్లో మహిళల సంఖ్య స్ట్రెంత్ పెంచడం జరుగుతుంది. ఎలా పెంచుతున్నారు అంటే కొంచెం పర్సెంటేజ్ ఇవ్వాలి, ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చి రిక్రూట్మెంట్లో తీసుకోవాలి, తీసుకుంటే కొంచెం పర్సెంటేజ్ అవుతుంది. ఓకే 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 మేడం, మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసారు. సో మీరు ఒక స్త్రీ సాధికారత్వాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు అంటారు? ముందు కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. భర్తని, పిల్లల్ని, అత్తమామల్ని, బంధువుల్ని చూసుకున్న తర్వాత మనం బయట ఏదైనా సేవ చేయాలి. ఓకే, ఏదైనా మంచి పనులు చేయాలి. సో అలా ఉంటే ఒక మహిళ పరిపూర్ణంగా మంచి మహిళ అనిపించుకుంటుంది అంటారు. ముందు కుటుంబం వదిలేసి బయట చేస్తామంటే అది మంచి మహిళ అనిపిస్తుంది. అంతే, ఫస్ట్ కుటుంబానికే ప్రియారిటీ ఇవ్వాలి అంటారు. ఓకే, హౌస్ వైఫ్ అంటే బయట చేసిన దానికంటే ఇంట్లో ఉన్న మహిళలు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది కదా. సో మీరేమంటారు ఈ విషయంలో? అది ఏమి ఇబ్బంది అనిపించదు, ఇష్టంగానే చేస్తాం కాబట్టి ఇబ్బంది అనిపించదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మా వనిత టీవీ వార్షికోత్సవం సందర్భంగా మీ ఇద్దరు కూడా మీ అమూల్యమైన సమయాన్ని మాతో వెచ్చించారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో వ్యూస్ చూసారు కదండి, మరి నిమ్మకాయల చినరాజప్ప గారు అలాగే అనురాధ గారు మనకు ఎన్నో విషయాలు తెలియజేశారు కదా. వాళ్ళ కుటుంబం గురించి, అలాగే వారి రాజకీయ నేపథ్యం గురించి, వారి వారసత్వ అరంగేట్రం గురించి అన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు కదా. మరి ఇది వనితా టీవీ 7వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.